హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Vidya for 18 million subscribers. సరే, మీ హస్బెండ్ని హత్య చేశారని మీకెప్పుడు డౌట్ వచ్చింది? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఈ కేసు గురించి నేను చాలా ఆలోచించాను. శ్రీధర్ పిరికివాడేం కాదు, సూసైడ్ చేసుకునే అంత వీక్ అయిన పర్సన్ కాదు. సంథింగ్ హ్యాపన్. ఏమైందో తెలీదు. మోస్ట్ ప్రిసైస్లీ ఇట్ లుక్స్ లైక్ ఎ మర్డర్. ఏం జరిగిందో కూడా గుర్తు లేదు. వాడి తలకి వెనక ఎవరో రాడుతో కొట్టుంటారు. అవర్ ఓన్లీ హోప్ ఇస్ యూ, ఇంద్ర. ఐ డోంట్ నో వాట్ హాస్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ. కానీ ఒక విషయం గుర్తుంది, నన్ను ఎవరో ఫాలో అవుతున్నారని శ్రీధర్ చాలా సార్లు చెప్పాడు. డిడ్ యు చెక్ ద సీసీటీవీ? సీసీటీవీ చూశాను. అక్కడ ఎలాంటి క్లారిటీ దొరకలేదని చెప్పారు. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, శ్రీధర్ యాక్టివ్ అయిన వ్యక్తి. తన సర్కిల్లో ఎప్పుడు కూడా సూసైడ్ గురించి మాట్లాడిందే లేదు. నేను వాడికి చాలా క్లోజు, కానీ నా దగ్గర కూడా తన ప్రాబ్లమ్స్ గురించి ఏవి చెప్పలేదు. ఇంకేవైనా అన్టోల్డ్ స్టోరీస్ ఉంటే చెప్పండి, నా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్గా ఉంటుంది. ఆ సమయంలో నాకు తెలిసిందంతా చెప్పేయాలనుకున్నాను నాయక్. అంతలోనే అది ఇందిరా, టైం అయింది. నాకెందుకో ఇది మర్డర్ కాదు, సూసైడ్ ఏమో అనిపిస్తోంది. సెబాస్టియన్ కూడా ఇదే అన్నాడు. ఛే, పోలీసులు ఎందుకో రాంగ్ పాత్రలో వెళ్తున్నారనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా సూసైడే. లేదంటే సీసీటీవీ నుంచి తప్పించుకోగలవా ఏంటి? ఒకవేళ అలా తప్పించుకున్నా లేదు లేదు, ఖచ్చితంగా శ్రీధర్ ఏదో ఒక కారణం కోసం సూసైడ్ చేసుకున్నాడు. నో, ఐ డోంట్ థింక్ సో. శ్రీధర్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు. అలా అయితే ఏం జరిగిందో నువ్వే చెప్పు. అది నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఏదో జరిగింది. నాయక్, అది ఇందిరా, టైం అయింది. ఎలా ఉన్నానో చెప్పు. ఆ పెయింటింగ్ ని ముట్టుకుంటే ఆ పర్సన్ ఎవరని మీకు ఎలా తెలుస్తుంది? నాకు అలాగే అనిపించింది, కానీ నా జ్ఞాపకాలు కూడా వాటిని కనిపెడతాయని అనుకుంటున్నాను. ఏం దొరికింది? కీ. కీనా? పాలు తీసుకో. సార్ ఆగండి సార్. ఇప్పుడు చెప్పకపోతే చంపేస్తాను. నాతో ఆటలాడుతున్నావా? సార్ సార్ ఊరుకోండి సార్. ఇంకేదైనా కావాలంటే పిలు. సరే. సార్, మీరిలా చేయకూడదు, ఇది హాస్పిటల్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. తను నా దగ్గర నుంచి ఏదో దాస్తుంది. ఏమై ఉంటుంది? ఇదంతా నీ మాట వినడం వల్ల జరిగింది. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ బాగా నొప్పిగా ఉందా? ఏమైంది డాక్టర్? రేపు చూసుకుందాం సార్, ఈ రోజు కుదరదు. ఇంద్ర చాలా డిస్టర్బ్ గా ఉంది. చూడండి, మీకు అర్థమవుతుందా లేదా? పైనుంచి ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. ఏంటండి ఇదంతా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? రేపు రండి. డాక్టర్, నేను అన్నీ సరిచేస్తాను. రేపు రండి, నన్ను నేను నమ్మండి. చెప్పేది వారం నుంచి రాలేదంటే
ఇక్కడ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, అర్థం చేసుకో. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. నీ వల్ల కాకపోతే వదిలే. సార్, ఈ కేసు మీరు అనుకుంటున్నట్టు అంత సులువేం కాదు సార్. చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఏం కాంప్లికేషన్? నీకు ఇంకా ఎంత టైం కావాలి? ప్రెస్ మీడియాకి తెలిస్తే నన్ను ఫినిష్ చేసేస్తారు. ఐ అండర్స్టాండ్ సార్. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఏదో ఒకటి చేసుకో పో. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఎంత చెప్పినా నా మాట వినదు. అందుకే చెప్తున్నాను. సరే, ఫ్రెండ్షిప్ మీద మీకు నమ్మకం ఉందా? ఫ్రెండ్షిప్ ఈస్ గుడ్. నిజంగానే ఇట్ వాస్ ఎ గుడ్ టైం. లర్న్ టు బీ హ్యాపీ. నన్ను చూడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. కానీ కొన్ని సమయాలు ఎందుకు నమ్ముతున్నావో కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఐ ఎంజాయ్డ్ అలాట్. ఫైన్, వీ హ్యాడ్ అ నైస్ టైం కదా. పద, ఐ లీవ్. తనకి కీ విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను సుహాని. అంతలోనే సుహాని చాలా మంచి అమ్మాయి కదా. శ్రీధర్ గురించి మంచి విషయాలు చెప్పింది. షీ ఈస్ హిస్ కొలీగ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. అలా అని ఎక్కడో విన్నాను. అలాగా? కానీ సుహాని దాని గురించి ఏమీ చెప్పలేదే. ఏదైనా అఫైర్ ఉందేమో, ఎవరికి తెలుసు? నో, శ్రీధర్ అలాంటి మనిషి కాదు. ఇంట్లో ఉన్న భార్యలందరూ ఒక్కలాంటోలే. బయటికెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తుంది. సరే, అది అలా ఉంచు. మీరు ఆ పెయింటింగ్తో తనని కనపడతానన్నారు కదా, తను దొరికాడా? ఆ పెయింటింగ్లో ఉన్నవాడు ఇతనే. సెబాస్టియన్, నాయక్కి కాల్ చేయి. ఐ నో హూ ఇస్ ఇట్. ఐ కెన్ ప్రూవ్ ఇట్. వెయిట్, మీ కండిషన్ బాలేదు. లెట్ మీ కాల్ సుహాని వన్స్. నో, డోంట్ కాల్ హర్. కాల్ నాయక్ ఫస్ట్. ఓకే ఓకే, ఫస్ట్ నువ్వు టాబ్లెట్ వేసుకో. నేను కాల్ చేస్తాను, తీసుకో. నన్ను చాలా పరిగెత్తించాడు. ఐ వోంట్ లీవ్ హిమ్. Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.